హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ అభి. ముందుగా నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈరోజు శనగలతో మసాలా వడ చేస్తున్నా, మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. నేను ఒక గ్లాస్ శనగల్ని తీసుకొని 4-5 గంటలు వాటర్ పోసి నానబెట్టుకున్నాను. తర్వాత మంచిగా కడిగి మిక్సీ గిన్నెలోకి తీసుకొని 3-4 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, 2-3 ఎల్లిపాయలు, 5-6 ముక్కలు అల్లం వేసి మిక్సీకి పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసి మొత్తం కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న వడల్లాగా చేసి ఆయిల్లో వేద్దాము. చేత్తో అయినా చేయండి, మీకు చేత్తో రౌండ్గా రాదు అని అనుకుంటే ఒక క్లాత్ మీదైనా లేదా కవర్ మీద అయినా చేసి వేయండి. ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి తీసుకొని ఏదైనా చట్నీ లేదా ఎర్రకారం కాంబినేషన్లో ఇది తింటే సూపర్ ఉంటుంది ఈ మసాలా వడ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ అభి. ముందుగా నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈరోజు శనగలతో మసాలా వడ చేస్తున్నా, మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. నేను ఒక గ్లాస్ శనగల్ని తీసుకొని 4-5 గంటలు వాటర్ పోసి నానబెట్టుకున్నాను. తర్వాత మంచిగా కడిగి మిక్సీ గిన్నెలోకి తీసుకొని 3-4 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, 2-3 ఎల్లిపాయలు, 5-6 ముక్కలు అల్లం వేసి మిక్సీకి పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసి మొత్తం కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న వడల్లాగా చేసి ఆయిల్లో వేద్దాము. చేత్తో అయినా చేయండి, మీకు చేత్తో రౌండ్గా రాదు అని అనుకుంటే ఒక క్లాత్ మీదైనా లేదా కవర్ మీద అయినా చేసి వేయండి. ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి తీసుకొని ఏదైనా చట్నీ లేదా ఎర్రకారం కాంబినేషన్లో ఇది తింటే సూపర్ ఉంటుంది ఈ మసాలా వడ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ అభి. ముందుగా నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈరోజు శనగలతో మసాలా వడ చేస్తున్నా, మీరు కూడా ఈ వీడియో లాస్ట్